లక్ష్మిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఉంటారు. ఇంకా బామ్మగారు, లక్ష్మి ఇద్దరు బయలుదేరి బయటికి వస్తూ ఉంటారు. లక్ష్మి బాబుని ఎత్తుకుని ఉంటుంది. బామ్మగారు లగేజ్ పట్టుకొని ఉంటారు. ఇంకా అలా హాస్పిటల్ బయటికి వెళ్తూ ఉంటే లక్ష్మి ఎందుకో అనుమానంగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అంతకుముందు పద్మాక్షి లక్ష్మిని అబ్జర్వ్ చేయమని ఒక రౌడీని పెట్టి ఉంటుంది కదా! ఆ రౌడీకి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, ఇక్కడికి వచ్చేసాను మేడం అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. ఆ లక్ష్మి ఈ పక్క వార్డ్‌లోనే అడ్మిట్ అయ్యి ఉంది. దాన్ని వెంటనే చంపేసేయి అని పద్మాక్షి చెప్పడంతో, అలాగే మేడం అని ఆ రౌడీ అంటూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి బయటికి రావడం చూసి ఆ రౌడీ లక్ష్మినే ఫాలో అవుతూ ఉంటాడు. అది గమనించిన లక్ష్మి వెనక్కి తిరిగి చూసుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆ రౌడీ అలా వాళ్ళ వెనకాలే రావడం గమనించిన లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే, "అమ్మా! ఏమైందమ్మా సిరి" అని బామ్మగారు అడుగుతూ ఉంటారు. "ఇలా రా బామ్మ తొందరగా వెళ్ళిపోదాం" అని బామ్మగారు చేయి పట్టుకొని తొందరగా లాక్కొని పక్కకి తీసుకొని వెళ్తుంది. ఒక గేట్ పక్కన బామ్మకి బాబునిచ్చి లక్ష్మి బ్యాగ్ తీసుకొని, ఆ బామ్మగారు "మీరు బాబునెత్తుకొని ఎక్కువ దూరం పరిగెత్తలేరు. నేను వాడిని దారి మళ్లించి వస్తాను. మీరిక్కడే ఉండండి. నేను మళ్ళీ వస్తాను" అని చెప్పి లక్ష్మి పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఆ రౌడీ లక్ష్మిని వెంబడిస్తూ ఉంటాడు కత్తి పట్టుకొని పొడవడానికి రెడీగా. అలా లక్ష్మి రోడ్డు పైన ఇబ్బంది పడుతూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది చాలా స్పీడ్‌గా.